వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఉద్యోగుల సమస్యలపై మంత్రి బొత్సను నిలదీసిన ఉద్యోగులు, మాట దాట వేసిన బొత్స, ఊహించని షాక్ అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియోని అయితే మనం చూస్తున్నాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి. తద్వారా నేను పోస్ట్ చేసే సమాచారం అందరికంటే ముందు మిమ్మల్ని తినడానికైతే అవకాశం ఉంటుంది. ఇక విషయానికి వచ్చినట్లయితే భోగాపురం ఎయిర్పోర్ట్ను మరో ఏడాదిలో ప్రారంభిస్తామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. విశాఖలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తారని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. అదేవిధంగా విశాఖకు ముంబై తరహాలో అభివృద్ధి చేస్తామన్నారు. చంద్రబాబులాగా గ్రాఫిక్స్ చూపించబోమన్నారు. అయితే ఈ సమావేశంలో విలేకరులు అడిగినటువంటి పలు ప్రశ్నలకు ఆయన సమాధానాలు దాటవేశారు. మద్యపాన నిషేధం చేస్తారని చెప్పిన జగన్ ఎందుకు మాట తప్పారని ప్రశ్నించగా, మద్యం ధరలు పెంచిందే మద్యపాన నియంత్రణ కోసమే అని అన్నారు. ఇంకా సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తామని చెప్పి ఇంతవరకు ఎందుకు రద్దు చేయదని చెప్పి ఉద్యోగులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పకుండా దాటవేయటం అయితే జరిగింది. ఈ విధంగా విద్యాశాఖ మంత్రిని ఉద్యోగులు అయితే నిలదీయటం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.